ఛానలుకి స్వాగతం. అర్ధరాత్రి ఈ కలలు మేషరాశి వారికి వస్తున్నాయంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. అయితే ఈ తప్పులు చేస్తే మాత్రం మీకు అనేక రకాల సమస్యలు వస్తాయి. మేషరాశివారు ఎక్కడున్నా సరే వీడియోని అస్సలు మిస్ కాకూడదు. వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే, కోపం చాలా త్వరగా వస్తుంది. అలాగే కోపం తగ్గటం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి. అలాగే వీరు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. అలాగే మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కూడా ఉంటుంది. అచంచలమైన మనోనిశ్చయం, సాహసం వీరి యొక్క లక్షణాలు. ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మేషరాశి వారికి అర్ధరాత్రి ఈ కలలు కనుక వస్తున్నాయంటే మీ అంత ఐశ్వర్యవంతులు ఇక ఎవరూ ఉండరని. అయితే మేషరాశి వారికి అర్ధరాత్రి సమయంలో ఎటువంటి కలలు రావటం వల్ల వారు ఆర్థిక పురోగతిని సాధిస్తారు, లక్ష్మీ కటాక్షం వారికి కలుగుతుంది. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం కలల ప్రభావం మానవ జీవితంపై తీవ్రంగా ఉంటుంది. భవిష్య పురాణం ప్రకారం కలలు సూర్యారాధనకు దగ్గరే సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రతి వ్యక్తి నిద్రలో చాలా రకాల కలలు కంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కలలు వస్తూ ఉంటాయి. ఆ కలల్లో రకరకాల విషయాలను చూస్తూ ఉంటాడు. కొంతమంది మంచి జరుగుతున్నట్లుగా కలలు కంటే, మరికొంతమందికి వచ్చే కలలు చెడు జరుగుతున్నట్లు లేదా భయంకరమైన సన్నివేశాలు కలల్లో వస్తూ ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని కూడా చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని కలలు వారి వారి భవిష్యత్తులో జరగబోయే మంచి చెడులకు ప్రతీకలని కూడా స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. మేషరాశి వారికి కలలో సూర్యుడు కాని, ఇంద్రధనస్సు కాని, చంద్రుడు కాని కనిపిస్తే జీవితంలో అనేక రకాల ఆనందాలను అలాగే శ్రేయస్సును పొందే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే మేషరాశి వారికి అర్ధరాత్రి కనుక నది కాని లేదా సముద్రం నుండి నీరు తాగుతున్నట్లుగా, లేకపోతే పర్వతం పడిపోతున్నట్లుగా, రథయాత్ర జరుగుతున్నట్లుగా, లేకపోతే బంగారు ఆభరణాలు మీకు కలలో కనుక కనిపిస్తే, అలాగే చెట్లు నాటుతున్నట్లు, జుట్టు ఊడిపోతున్నట్లు, అద్దంలో అలంకరణ చేసుకుంటున్నట్లు మీకు కలలో కనుక కనిపిస్తే రాజయోగం మిమ్మల్ని వరించబోతుందని అర్థం చేసుకోవాలి. చేపలు, పీతలు, రొయ్యల వంటి జలచరాలు కనిపించినా కాని ఆర్థిక పురోగతికి సంకేతం. తామర పువ్వు మీకు కలలో కనిపించినా కాని, అలాగే మీరు ఆడుకుంటున్నట్లు మీ కలలో కనిపించినా కాని అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. అలాగే కలల్లో కట్టేసిన ఆవును కాని, గేదెను కాని చూసినా, లేకపోతే సింహాన్ని చూసినా కాని అది ఆర్థిక పురోగతికి సంకేతం. అలాగే మీకు కలలో దేవతలు, దేవుళ్ళు, మహాపురుషులు, వృద్ధులు, పూర్వీకులు, గురువులు ఎవరైనా కనిపించి ఏదైనా చేయమని చెబితే మాత్రం వారి సలహాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఖచ్చితంగా పాటించండి. అలాగే మేషరాశి వారికి కలలో నెమలి చూస్తే కనుక అది చాలా శుభకరమైన కల. దేవుడికి ప్రీతిపాత్రమైంది నెమలి. నెమలి దర్శనంతో మేషరాశికి చెందిన ఆ వ్యక్తి ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తుడవుతాడు. కలలో నెమలి నాట్యం చేస్తూ కనిపిస్తే దైవానుగ్రహం మీపై కురుస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కలలో కాకులు కనిపిస్తే కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ కళ ధనప్రాప్తిని సూచిస్తుంది. ఇదే కాకుండా హంసను చూడటం కూడా శుభస్వప్నం. ఈ విధంగా మేషరాశి వారికి అర్ధరాత్రి ఇటువంటి కలలు వస్తున్నాయంటే మాత్రం మీరు ఐశ్వర్యవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీరు ఏ తప్పులు చేయకూడదు అనే విషయాన్ని చూసినట్లయితే, దేవతలు కాని, దేవుళ్లు కాని, మహాపురుషులు కాని, వృద్ధులు కాని, పూర్వీకులు కాని, గురువులు కాని ఇలా ఎవరైనా కనిపించి ఏదైనా చేయమని చెబితే మాత్రం వారి సలహాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ తప్పులు కనుక మీరు చేశారంటే మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే మీకు రావాల్సినటువంటి అదృష్టం మీ జీవితంలోకి అడుగు పెట్టకుండానే వెనక్కి వెళ్లిపోతుంది. కాబట్టి మీరు ఇటువంటివి కనిపించినప్పుడు వారిచ్చిన సలహాలను నిర్లక్ష్యం చేయకుండా పాటించండి. చూశారు కదండి, మేషరాశి వారికి అర్ధరాత్రి ఎటువంటి కలలు వస్తే ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే ఏ తప్పులు వారు చేయకూడదు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.